ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు లక్ష్మి మిత్ర ఇద్దరు మాత్రమే వస్తారు. వివేక్ ఇంకా రాకపోవడంతో దేవి అని లక్ష్మితో, ఇదేంటి మీరిద్దరు మాత్రమే ఇంటికి వచ్చారు, వివేక్ ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో లక్ష్మి, చిన్నత్తయ్య గారు మేము వస్తున్న కార్ పంచర్ అయింది, దాంతో వివేక్ మా ఇద్దరిని క్యాబ్లో పంపించి తను కార్ రిపేర్ చేయించుకొని వస్తానన్నాడు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. దాంతో దేవి అని, అంటే వాడిని ఒక పనోళ్ళలాగా డ్రైవర్ లాగా వాడుకుంటున్నారన్నమాట అని చెప్పి అంటూ ఉంటుంది. చిన్నత్తయ్య గారు మీరు ఏదో మనసులో పెట్టుకుని ఇలా మాట్లాడుతున్నట్టున్నారు, అసలు మీ ఉద్దేశం ఏంటో చెప్పండి అని అంటూ ఉంటుంది. దాంతో అప్పుడే జాను మనీష ఇద్దరు కూడా ఇంట్లోకి వస్తూ ఉంటారు. గుమ్మం దగ్గర నిలబడిన జాను, చెప్పాల్సింది అత్తయ్య కాదు నువ్వు అని చెప్పి ముందు నీ ఉద్దేశం ఏంటో చెప్పు అని లక్ష్మిని నిలదీస్తూ ఉంటుంది. ఇక అప్పుడే జాను వాళ్ళతో పాటు వివేక్ కూడా ఇంట్లోకి వస్తూ, ఏంటి జాను ఇది, ఆగు అని చెప్పి జానుని ఆపుతూ ఉంటాడు. అయినప్పటికీ జాను లక్ష్మిని ఎదిరించి మాట్లాడుతూ ఉంటే జయదేవ్ మిత్ర ఇద్దరు కూడా అలా షాక్ అవుతూ చూస్తూ ఉంటారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.